సంపు ముద్దు పేరు తెగింపు యహనే సంపు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు 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 సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ఫస్ట్ ఈ హృదయకాలయం పోస్టర్ చూడగానే నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే పాపం ప్రొడ్యూసరే అత్యుత్సాహంతో హీరోగా యాక్ట్ చేసి మన మీద దండెత్తడానికి వస్తున్నాడు అనుకున్నాను. కానీ తర్వాత ఈ టీజర్స్ ట్రైలర్స్ చూసిన తర్వాత ఇందులో మంచి సెటైర్ వాల్యూ ఉంది, ఇందులో చాలా విషయం ఉందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ వచ్చిన డౌట్, హృదయ కాలేయం అని పెట్టారు టైటిల్. నాకు తెలిసి హృదయం అంటే ఒక హార్ట్, కాలేయం అంటే లివర్, బట్ కింద కిడ్నీ విత్ హార్ట్ అన్నారు. నెమ్మదిగా తర్వాత ఎవరన్నా దీనికి డైరెక్టర్ గారు ఆన్సర్ చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. కాళ్ళు చేతులు ఆయుధాలు మీకు, నాకు నా వెంట్రుక చాలు మీ వెంట్రుకలు స్విర్ చేయడానికి. పవరతడు సంద్రం అడుగున వాడు అటు ఇటు వెతికేస్తాడు ఎవరి కందని అమృతమే తెస్తాడు ఏ అడవికి చందని మెరుకులు చేసే సూపర్ సింహం అతడు. జనరల్గా ఆడియో ఫంక్షన్స్కి అంత పరిచయాల మీద వస్తాము, ఆడియో గురించి బాగా మాట్లాడుకుంటాం. ఈ ఫంక్షన్కి వచ్చినప్పటి నుంచి నవ్వుకుంటూనే ఉన్నాం. స్టీవెన్ శంకర్, రాజేష్ అండ్ సంపూర్ణేష్ వాళ్ళ కాన్సెప్ట్కి కానీ వాళ్ళ తీసుకునే విధానం కానీ ఇవాళ థియేటర్స్కి కావాల్సిన విషయాన్ని పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు హిట్ దర్ థియేటర్స్. బెస్ట్ ఆఫ్ లక్. డెఫినెట్గా ఈ సాంగ్స్ కూడా ఉన్నట్టున్నాయి. సంపు సంపు అనే సాంగ్ ఉన్నట్టుంది. సంపు అయినా కంపు అయినా సంపూర్ణంగా మీరు సక్సెస్ సాధిస్తారు, బ్రహ్మాండమైన పేరు వస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇదొక మ్యాజికల్ ఫిల్మ్. ఒకప్పుడు కృష్ణారెడ్డి గారు భూమిలో ఉండగా కృష్ణారెడ్డి గారి గురించి రోజు మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో. అలాగే ఇప్పుడు సంపూర్ణేష్ బాబు గురించి మాట్లాడకుండా, ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా, ఉదయకాలం గురించి మాట్లాడకుండా ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఏ ఆఫీస్లో చూసినా, ఏ హీరో దగ్గర చూసినా ఇది హాట్ టాపిక్ రోజు. సో ఒక పెద్ద స్టార్ హీరోకు ఉండే ఓపెనింగ్స్ ఈ సినిమాకి వస్తాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది అది. అందులో ఆశ్చర్యం ఏమి ఉండదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్తో ఈక్వల్గా ఈ సినిమా ఓపెనింగ్స్ ఉంటాయని నా అంచనా. సో ఈ టీము ఒక పక్కా ప్లాన్ చేశారు. సోషల్ నెట్వర్క్ని ఇది వరకు 5% హెల్ప్ అయ్యేది, కొన్ని సినిమాలకు 10% హెల్ప్ అవుతుంది. కానీ ఈ సినిమాకి నాకు తెలిసి 90% సోషల్ నెట్వర్క్ ఈ సినిమాకి హెల్ప్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు సోషల్ నెట్వర్క్. Stop it. ఎవడే వాడు? నరుడై మా నరుడై మన ముందుకొచ్చినాడు. నేనే సంపు ముద్దు పేరు తెగింపు నేనే సంపు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని చూస్తున్నారా
చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు 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 సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్. సో నిజంగానే బర్నింగ్గా ఉంది ఈ సిచ్యువేషన్ అంతా. అండ్ ట్రైలర్ ఈజ్ రియలీ గుడ్. మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్. సంపూర్ణేష్ బాబు, బర్నింగ్ స్టార్, అండ్ ద హీరోయిన్ అండ్ ద హోల్ టీమ్, మెయిన్లీ స్టీవెన్ శంకర్ డైరెక్టర్ గారు, ఆల్ ద బెస్ట్. ముందుగా ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి సంపూర్ణేష్ బాబు గారు. నాకు మూవీ చూడలేదు, ఇంకా అదంతా తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం బాగా నచ్చింది సంపూర్ణేష్ బాబు గారిలో. ఏంటంటే ఎవరైనా ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ తన్ని పొగిడినా తిట్టినా కమెంట్ ఒకటి ఉంటుంది. ఆ కమెంట్ మొత్తం పాజిటివ్గా తీసుకొని లాస్ట్కి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంటుంది. సదా మీ ప్రేమకి బానిస సంపూర్ణేష్ బాబు, మీ ప్రేమకు దాసోహం సంపూర్ణేష్ బాబు. I think that's wonderful, and the way he has taken all the positives and negatives, that's one of the best things. Congratulations, sir. And మీరు చెప్పినట్టు సరియు గారు చెప్పినట్టు మీ ఐడియా ఇప్పుడు ఈరోజు కార్యరూపం దాల్చింది. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సంపూర్ణేష్ బాబు గారి గురించి ఒక్క విషయం చెప్తాను. యూ కెన్ లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ హిమ్. మీరు ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు, కానీ పట్టించుకోకుండా మాత్రం ఉండలేరు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ ప్రీమియర్ చూసిన వాళ్ళు చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యునానిమస్గా చెప్పారు, సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నాం అని చెప్పి చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు ఓపెన్గా చెప్పారు. వాళ్ళు చాలా బాగుంది ఈ సినిమా అని చెప్పి. ఈ సినిమా ఆల్మోస్ట్ ప్రతిసారి షూటింగ్కి వెళ్తూ ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. బట్ వాళ్ళ స్ట్రగుల్ ఫలించి ఈవేళ ఆ స్ట్రగుల్కి తగ్గ ప్రతిఫలాన్ని అతి త్వరలోనే వీళ్ళు పొందబోతున్నారు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ రాజేష్. నేను ఇలా ఏ హీరోని చూడాలని అనుకోలేదు. కేవలం ఫేస్బుక్ ఫాలో అవుతూ, నేను చాలా ఫేస్బుక్ ఫ్రీక్ని, సో కేవలం ఎఫ్బీ ఫాలో అవుతూ సంపూర్ణేష్ బాబుని చూడాలి అని అనుకున్నాను. ఆ కామెంట్స్ అవి ఇవి అన్నీ చూస్తూ, నేను వర్క్ చేయని సినిమాకి కూడా నేను ఎప్పుడు ఆడియో ఫంక్షన్కి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇంత క్రేజ్ సినిమా ముందే సంపాదించుకున్న ఈ టీము, మన ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు, డైరెక్టర్ గారు స్టీవెన్ శంకర్ గారు, సంపూర్ణేష్ బాబు గారికి చాలా అభినందనలు. ఈ సినిమా అత్తారింటికి దారేది మగధీర వాటిని క్రాస్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ వండర్ఫుల్ అకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేడు రేపు ఈ విజయం అందాకాగది యత్నం ఎవ్వరు చేయని హృదయం అంకితమిచ్చావా నేస్తం నేడు రేపు ఈ విజయం అందాకాగది యత్నం ఎవ్వరు చేయని హృదయం అంకితమిచ్చావా నేస్తం. అందరికీ నమస్కారం. నాకు యాక్చువల్గా సంపూర్ణేష్ బాబు గారి గురించి ఎట్లా తెలుసు అంటే, గుండె జారి గల్లంతింది సినిమా చూసేసి ఇంటికి వచ్చి నితిన్తో కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. అప్పుడు ట్విట్టర్లో నాకు నితిన్ వచ్చి చూపిస్తున్నాడు, నా కింగ్ రైనా అన్నాడు. అని చూపించి నాకు ఈ ఫోటో చూపించాడు. నేను అప్పుడు అడిగాను ఎవరు అంటే, సంపూర్ణేష్ బాబు రా, నీకు ఎట్లా తెలియకుండా ఎట్లా ఉన్నావు అసలు ఇక్కడ అన్నాడు. సో అట్లా నాకు తెలుసు. అండ్ రియలీ గుడ్ లక్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్,
సంపూర్ణేష్ బాబు గారికి అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఇట్స్ ప్రైడ్ టు బీ హియర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే రిలీజ్ కాకముందే ఇంత సెన్సేషనల్ హిట్స్ ఎన్నో వచ్చేసాయి వాళ్ళ యూట్యూబ్ లింక్కి. అండ్ శివరాత్రి రోజున సంపూర్ణేష్ బాబు గారు మనకి గిఫ్ట్ని ఇచ్చారు. దిస్ షల్ రిమైన్ ద స్లీప్లెస్ మెగా బ్లాక్ బస్టర్ మూవీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ I wish the entire team all the very best. Shankar Garu, thank you so much. Trailer choose inta padi navvanu. I just can't wait to watch the movie. And good luck Sampurnesh Babu Garu. The burning star is here. Jai Sampu! ఈ సినిమా డైరెక్టర్ రాజేష్ నా చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమాలో చేసిన మహేష్ కూడా మంచి ఫ్రెండ్. ప్రొడ్యూసర్ రాజేష్ గారు. ఓకే, సో all I want to say, ఇతను ఫైట్స్ he learnt in Texas and Vietnam. కానీ ఈ సెన్సేషన్ క్రియేట్ చేయలేరు. he has that sensation. సో ఈ సెన్సేషన్ని హార్డ్ వర్క్ పాజిటివిటీతో I hope he takes it to next level and I wish the whole team all the very best. లక్షల కోట్ల జీవరాశుల్లో మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వేది ఒక మనిషేనండి. అంటే మనిషికి మాత్రమే ఉన్న వరం నవ్వడం. ఈరోజు నవ్వు కోసం లాఫింగ్ క్లబ్లు వస్తున్నాయి, రకరకాలుగా డాక్టర్స్ కూడా చెప్తున్నారు మనస్ఫూర్తిగా నవ్వితే చాలా మంచి ఆరోగ్యం వస్తుంది అని. అందుకని మనం ఇప్పుడు పార్కుల్లో చూసినా కూడా పొద్దున్నే చూస్తే ఊరికే ఓహో అన్న నవ్వుతూ ఉంటారు, అది ఆరోగ్యం కోసం. కానీ ఇలాంటి సినిమాలు చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదండి. ఇది డెఫినెట్గా హ్యాపీగా నవ్వుకునే సినిమా అనేది అర్థమైపోతుంది. మొట్టమొదటి రోజు మొట్టమొదటి షో చూడాలని ఎప్పుడు చూస్తానా అని చెప్పి నాకు తొందరగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి రాజేష్ గారు మా ఆదిత్య గారి దగ్గరే ఫస్ట్ వర్క్ చేశారు. సో ఆయన ఫస్ట్ డెబ్యూ వెంచర్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు శివరాత్రి మరి నీకు సంక్రాంతి, నేను గొబ్బెమ్మ నీ ముక్కుల చిన్నమ్మ, ఆ చిరునవ్వుల ముందే రంజాన్, అది నా సొంతం కావాలి మేరే జాన్. Once more. ఒక 1 month బ్యాక్ రాజేష్ కేమ్ టు సీ మీ మాట ఆన్ సమ్ వర్క్. దెన్ రాజేష్ చెప్పాడు ఇట్లా ఒక సినిమా చేస్తున్నానండి, ఒక సినిమా పేరు ఉదయకాలయం అండ్ సంపూర్ణేష్ బాబు హీరో అని చెప్పంటే అప్పుడు నాకు తెలిసింది ఈ సినిమా రిలీజ్ అయినాక అంతే మంచి పేరు రావాలని, ఒక స్టార్డమ్ రావాలని. అండ్ ఐ థింక్ ఐ డోంట్ రియలీ నో వర్డ్స్ టు టాక్. సో ఐ విష్ ద హోల్ టీమ్, రాజేష్ ఎస్పెషల్లీ రాజేష్ అండ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద బెస్ట్ సంపూష్. రేయ్, నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలేరుకోవడానికి ప్రొక్లైనర్లు రావాలి, రక్తం పరడానికి డ్రైనేజీలు తవ్వాలి, నా పేరు తలుచుకుంటే ఉత్స పోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ఆకలేస్తే పులిహోర తినదరా. లొంగిపో సంపూర్ణేష్ బాబు, లొంగిపో. ప్రేమతో పిలు, కరుణిస్తాడు. అర్థించు, ఆలోచిస్తాడు. బ్రతిమాలు, దగ్గరకొస్తాడు. సంపూర్ణేష్ బాబు మనిషి 6 అడుగులుంటాడు, కెలికితే అరగంటలో ఉంటాడు. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపు. ఎవరా నువ్వు? హీరో. హీరోనా? ఏంట్రా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. ఇంత పవర్ఫుల్ ఫేసు, ఇంత సూపర్ ఫేసు, ఇంత ఫ్యాంటాస్టిక్ ఫేసు, ఈ ఫేస్ని మామూలు డైరెక్టర్లు ఎవరో డైరెక్ట్ చేయలేరు. అందుకే స్టీవెన్ స్పిల్బర్గ్ను ఎన్ శంకర్ కలిసిన స్టీవెన్ శంకర్ వచ్చి డైరెక్ట్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాని. నిన్నే సినిమా చూశాను నిన్న.
నిన్నటి నుంచి ఇంకా హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చినాక ప్రాబబ్లీ నేను దగ్గర ఒక గిన్నెస్ బుక్లో ఎక్కినన్ని ఆడియో ఫంక్షన్లకు వెళ్ళి ఉంటాను. బట్ దిస్ ద ఫస్ట్ ఆడియో ఫంక్షన్ విచ్ ఐ ఎంజాయిడ్, థరోలీ ఎంజాయిడ్ దిస్ ఆడియో ఫంక్షన్. వచ్చినప్పటి నుంచి నవ్వుతానే ఉన్నాను నేను. ఇది నవ్వుల టానిక్, ఇది గ్యారంటీ హిట్ సినిమా ఇది. అండ్ ఆ గట్స్ ఉన్న మా రాజేష్, ఈ సినిమా అసలు సినిమా తీద్దాం అనుకోవటం, అసలు ఎవడన్నా వచ్చి కథ చెప్తే చంపేస్తాడు. ఇంత గట్స్తో తీసిన రాజేష్, హ్యాట్స్ ఆఫ్ టు రాజేష్. అండ్ ఈ సంపూర్ణేషన్స్ తెలుగు తెరగ పరిచయం చేసినందుకు రాజేష్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జై సంపు అండి. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా నేను చూశానండి 2 days బ్యాక్. నిజంగా చెప్తున్నా, డబ్బులు ఉంటే గ్యారంటీ కొనుక్కుని ఉండేవాడిని. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ స్పెసిఫిక్గా ఆర్ఆర్ గురించి చెప్పాలండి. ఆయన ఎవరండి? ఆర్ఆర్ కామ్రాన్ అని ఆర్ఆర్ చేశారండి. ఫినామినల్గా చేశారండి. మీకు ఎక్కడ కూడా ఒక మంచి క్వాలిటీ సినిమా చేసిన ఫీలింగ్ వచ్చారు. అండ్ ఫుల్ క్రెడిట్ టు ద డైరెక్టర్ స్టీవెన్ శంకర్ అండి. అండ్ సంపు ఊరికే చెప్పట్లే, జెన్యున్లీ యూ రాక్ బ్రదర్. మా వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ఒక ప్రోమో వీడియో చేయాలని చెప్పి అప్పట్లో సంపుని పిలిచామండి. ఆయన కూడా ఇమీడియట్గా వచ్చారు. డైరెక్టర్ గారు వచ్చి షూట్ చేసాం. కొన్ని కారణాల వల్ల వీడియో బయట పెట్టలేకపోయాం. ఈ సినిమా రిలీజ్కి ముందు కుదిరిన దాకా నేను పర్మిషన్ తీసుకుని ఆ వీడియో బయట పెడతాను. అప్పుడు మీకు అసలు సంపు ఎంత మంచి ఆర్టిస్ట్ అనేది అక్కడే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి. సంపు ఫస్ట్ నేను కూడా ఒక ఆడియన్ లాగానే మామూలుగా యూట్యూబ్లో ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసి చాలా బాగుంది. అసలు ఇలాంటి అటెంప్ట్ చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో కనుక్కోవాలని చెప్పి రాజేష్ గారిని పిలిపించి సార్ మీరు అంటే ఒక వెరైటీగా యూనిక్గా అసలు ఇలా కూడా ఒక సినిమా తీయచ్చు అని ఈ జోనర్లో ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఏదన్నా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, ఏం పర్లేదు, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని ఆయన కొంచెం ధైర్యం చెప్పి డబ్బులు కూడా ఇచ్చాను. గాడ్స్ గ్రేస్ వీళ్ళకి చాలా మంచి సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం రాజేష్ మిమ్మల్ని పిలుస్తారంట అని ఫోన్లో చెప్పిన వెంటనే అందరూ పడి నవ్వటం మొదలుపెట్టారు. రాజేష్కి చెప్పాను, ఏంటండి ముందు హృదయ కాలేయం ఆడియో అంటేనే నవ్వుతున్నారు, అసలు వీళ్ళందరూ సినిమా చూస్తే డెఫినెట్గా ఇందాక సందీప్ గారు చెప్పినట్టు ఒక వారం తర్వాత కూడా నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే అతను ఎవ్రీబడీస్ హీరో. అందుకనే ఇవాళ బహుశా ఇంతమంది ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు కానీ, సక్సెస్ఫుల్ హీరోలు కానీ, స్టార్స్ కానీ, అలాగే ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ, యూట్యూబ్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో అన్నింటిలోనూ అతనికి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం, అంతమంది ఆదరాభిమానాలు ఉండటానికి కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు అతనిలో వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవటమే అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ సంపూర్ణేష్. I wish the whole team all the best and I wish everybody thank you very much for attending this function. ఇదే వేదిక మీద 2.5 years బ్యాక్ మా ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో ట్రైలర్ లాంచ్ చేసాం. ఆ రోజు లాంచ్ చేసినప్పటి నుంచి మంచి బిజినెస్ కాల్స్. సో ఈ సినిమాలో కథ వస్తూ ఉంది. వస్తు బలానికి వాస్తు బలం కూడా కలిసి రాజేష్కి మస్తుగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా రాజేష్ గురించి చెప్పాలంటే రాజేష్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక హీరో స్టార్ అవ్వాలంటే హిట్స్ కావాలి, ఒక ప్రొడ్యూసర్ సినిమాని రిచ్గా చూపించాలంటే సెట్స్ కావాలి, కానీ ఒక డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ కావాలి. వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ మ్యూజిక్ లాంచ్ మధుర ఆడియో ద్వారా రిలీజ్ అవుతా ఉంది. నన్ను ఈ సినిమా చూడమన్నప్పుడు నేను యాక్చువల్ లేట్ లతీఫ్ని. ప్రతి ఫంక్షన్కు, ప్రతి ప్రోగ్రామ్, ప్రతి మూవీకి లేట్గా వెళ్తూ ఉంటా. బట్ ఈ ఒక్క మూవీకి మాత్రం అర్ధగంట ముందెళ్ళి కూర్చున్నాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అంతం సినిమా, రామ్ గోపాల్ వర్మ అంతం సినిమాకి ఎలా అంటే ఆతృతగా ఎంత వెయిట్ చేశానో, తర్వాత సంపు సినిమాకి అలా వెయిట్ చేశాను. అండ్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు సంపూర్ణేష్ బాబు. సో జై సంపు. సారీ అందరి తరపు నుంచి అందరం ఈ సంపుని చూసి ఎక్సైట్మెంట్లో, సంపు ఇంట్రడక్షన్ ఎక్సైట్మెంట్లో ఇతని గురించి మర్చిపోయాం. యాక్చువల్గా ఇవాళ ఇతనే హీరో, అతను కాదు.
అన్ఫార్చునేట్గా అతని ఇంట్రడక్షన్లో ఇతను మర్చిపోయి ఎవరు రాహర్కని గురించి మాట్లాడాలి. అద్భుతమైన మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి, చాలా బాగా చేశాడు. ఇవాళ సంపు నిలబడతాడంటే ఇతని సంగీతం వల్ల నిలబడతాడు. ఆల్ ది బెస్ట్. జై ఆర్కే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత పెద్ద ప్రముఖుల ముందు మ్యూజిక్ చేసిన నా మూవీ శివరాత్రి రోజు ఇంత బాగా రిలీజ్ అయినది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. నేను బెంగళూరు నుంచి వచ్చాను, కానీ తెలుగు అమ్మాయినే. సంపూర్ణేష్ బాబు మూవీలో యాక్ట్ చేయడం ఇట్స్ లైక్ ఎప్పుడు చెప్పినట్టు లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, చాలా ఎగ్జైటింగ్ ఉంది అది ఇది అని. అప్పుడు చెప్పిన ఎగ్జైట్మెంట్ అంటే ఇప్పుడు చాలా ఉంది. కానీ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ లైక్ అందరూ చెప్పారు, ఇది చెప్పారు అది చెప్పారు. నేను చెప్పాల్సింది అనుకుని ఒక్కొక్కరు చెప్పేశారు. సో నాకు ఇక్కడ చెప్పకని ఏం లేదు. థ్యాంక్స్ మెయిన్లీ మా రాజేష్ సార్కి థ్యాంక్స్. నేను ఇక్కడ ఉన్నానంటే తను దానివల్లే. ఇంకా వెయిట్ చేస్తున్న మూవీ కోసం పెద్ద స్క్రీన్లో అందరితో చూడాలని వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. Thank you each and everyone for being here. Sampu doesn't need any introduction. He is a huge brand now. And the way this film has turned from what it was and such a big thing all the way, it's all because of your support. So without you, this wouldn't have happened. So a hearty thanks to all of you. ఇక్కడికి వచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఇది థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే నా స్పీచ్ని ఉపయోగించుకుంటాను. ఎందుకంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక సీరియస్గా ఉండే ఒక కామెడీ ఫిల్మ్ అనుకోండి, లేదంటే ఒక జెన్యున్గా ఉండే లవ్ స్టోరీకి రెగ్యులర్ తెలుగు సినిమా కమర్షియల్ సినిమాకి కొన్ని సూత్రాలు ఉంటాయి. అదే ఫార్మాట్లో వెళ్తూ డిఫరెంట్గా రాసుకున్నాను. దానికోసం చాలామందిని అడిగాడండి. నిజంగా వాళ్ళు ఒక క్యారెక్టర్కి కూడా ఒక క్యారెక్టర్ కోసం అడిగినప్పుడు పనికిరారు యాక్చువల్గా. కానీ నాకు హీరో దొరక్క నేను వాళ్ళ చుట్టూ తిరిగాను. ఒక క్యారెక్టర్ అండి, మీరు చేస్తే బాగుంటుంది, ఫస్ట్లో తిడతారు, తర్వాత ప్రేమిస్తారు, ఒప్పుకుంటారా అంటే అసలు చాలామంది రిజెక్ట్ అయ్యారు. అలాంటి అప్పుడు నేను ఒక పార్టీలో సంపూర్ణేష్ బాబు అని చూశానండి. సంపూర్ణేష్ బాబు అని చూసి, సార్ నా దగ్గర ఒక కథ ఉందండి, మీరైతే పర్ఫెక్ట్గా సరిపోతారు, ఒకసారి కథ వింటారా అన్నాను. ఆయన ఏమనుకున్నారో ఏమో తెలియదు. సరే రేపు రండి అన్నారు. వెళ్ళి ఆయనకి చెప్పాను, అసలు ఏంటండి నేనేంటండి ఏం క్యారెక్టర్ అన్నారు. హీరో అండి అన్నాను. నేను హీరో ఏంటండి అన్నారు. లేదు సార్ కథ వినండి అన్నాను. కథ చెప్పాను. కథ చెప్పిన వెంటనే ఒకటే చెప్పాను, సార్ మిమ్మల్ని ఫస్ట్ తిడతారు, తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఫైనల్గా మాత్రం ప్రేమిస్తారు సార్, అది నా గ్యారంటీ అని చెప్పాను. ఆయన ఒకటే అన్నారండి, అదే ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ నమ్మారు ఆయన. నువ్వు నా షర్ట్ ఇప్పేసి నేను డ్రాయర్ మీద ఉంటాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కెమెరా పెట్టుకో, నేను క్రౌడ్ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు చెయ్యి, నేను యాక్ట్ చేస్తా అంతే అన్నారు. ఇంకేం కావాలండి ఇంతకంటే? నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు, నేను నిన్ను సృష్టించలేదు, నువ్వు నాకు లైఫ్ ఇచ్చావు. థియేటర్లో చూడండి, ఏ హీరోకి తక్కువ కాదు సంపు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నా టీం లేకపోతే ఈ సినిమా లేదండి. నేను ఏ ఫిలిం బై స్టీవెన్ శంకర్ కూడా వేసుకోలేదు ఈ సినిమాకి. ఎందుకంటే చాలామందికి ఆ కోరిక ఉంటుంది, గొప్ప డైరెక్టర్ అవ్వచ్చు కాకపోవచ్చు, కొత్త డైరెక్టర్ అవ్వచ్చు కాకపోవచ్చు, పక్కన పెడితే ప్రతి ఒక్కరికి ఏ ఫిలిం బై అని వేసుకోవాలంటుంది. నేను వేసుకోలేదండి ఈ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా ఈ టీం అంతే, ఈ టీం లేకపోతే లేనే లేదు. రాజమౌళి గారి వల్ల రేపు నా ఫ్యూచర్ డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఒక బడ్జెట్ అనుకున్నాను, రాజమౌళి గారి ట్వీట్ వల్ల ఆ బడ్జెట్ ఇప్పుడు 200 రెట్లు పెరిగిందండి. కేవలం ఆయన ఒక ట్వీట్, ఆ హైప్ నిలబెట్టుకోవడం కోసమే ఇంత కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు. అండ్ మా పేరెంట్స్కి, నా వైఫ్కి, మా హీరోయిన్స్కి, అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్కి, రాష్ట్ర సంపూర్ణేష్ యువతకి థ్యాంక్ యూ సో మచ్. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి ప్రక్రియలు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి. నా పేరు తలుచుకుంటే ఉచ్చ పోయాలి, పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను నటుడిగా నట జీవితాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నా.
నేను చిన్నప్పటి నుంచి కళాకనేవాడిని. నేను సినిమా నటుడు అవ్వాలి అని 2.5 గంటల పాటు ఒక అబద్ధాన్ని అందంగా చెప్తే వాళ్ళను జనం ఎందుకు ఆదరిస్తారో నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడే డిసైడ్ అయిపోయాను, మేకప్ వేశాక కానీ ఈ జీవితానికి ప్యాకప్ చెప్పకూడదని. నాలాగా కొన్ని వందల వేల మంది ప్రయత్నించి ఉండవచ్చు, కానీ ఒక నటుడు తన అనుకున్న జీవితాన్ని పొందగలిగేది కేవలం దర్శకుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నాకున్న కాస్తో కూస్తో టాలెంట్ను మీ ముందుకు తీసుకురావడం జరిగిందంటే ఆ గొప్పతనం కేవలం స్టీవెన్ శంకర్దే అని 100% నమ్ముతున్నాను నేను. హృదయం కాలేయం ఉన్న ప్రతి ఒక్కరూ చూడదగ్గటువంటి చిత్రం హృదయ కాలేయం. మా హృదయ కాలేయం టీంకు వర్క్ చేసినటువంటి ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు పేరు పేరున నా కృతజ్ఞతలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మిగతాదంతా సినిమాలో చూడాలి. నా మాటల్లో ఏమైనా పదభేదాలు, అక్షర వ్యత్యాసాలు ఉంటే మాన్యుల క్షమకు అర్హుడను. మరొక్కసారి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నట జీవితాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు చేతులెత్తి పాదాభివందనం చేస్తూ సదా మీ ప్రేమకు బానిస నేనే సంపు ముద్దు పేరు తెగింపు యహ నేనే సంపు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు సంపు